13 సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతించింది. చికిత్స కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో చివరికి కారుణ్య మరణం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టారు హరీష్ రాణా తల్లిదండ్రులు. ఇంతకీ సుప్రీంకోర్టు తీర్పుపై అతని తల్లిదండ్రుల స్పందన ఏంటి? ఢిల్లీకి సమీపంలోని గజియాబాద్కు చెందిన హరీష్ రాణా చదువులో టాపర్. పంజాబ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 2013 ఆగస్టు 20న హాస్టల్ భవనం 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిపోయాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించినా మార్పు కనిపించలేదు. జీవోత్సవంలా మంచానికే పరిమితమయ్యాడు. ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి వయసు 32 ఏళ్లు. హరీష్ చికిత్స కోసం తల్లిదండ్రులు చాలా ఖర్చు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతని పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆరోగ్యం మెరుగవలేదు. దీంతో హరీష్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. మానసికంగా కృంగిపోయింది. చివరికి తమ కొడుకు కారుణ్య మరణానికి అనుమతించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. హరీష్ కోలుకునే అవకాశమే లేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం ఇటీవల నివేదిక ఇచ్చింది. దీంతో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. 1కి 2 ఆసుపత్రుల వైద్య మండళ్ల నివేదికలను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ ఏడాది జనవరి 13న హరీష్ తల్లిదండ్రులను న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. హరీష్ కారుణ్య మరణానికి అనుమతిస్తూ తీర్పిచ్చారు. కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి. గతంలో కారుణ్య మరణం కోసం పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించినా వాళ్లకు అనుకూలంగా తీర్పు రాలేదు. 42 సంవత్సరాలు కోమాలో ఉన్న నర్స్ అరుణా షాన్బాగ్ విషయంలో కూడా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే గౌరవంగా మరణించే హక్కును గుర్తిస్తూ 2018లో వెలువడిన కామన్ కాజ్ కేసు తీర్పును తొలిసారిగా అమలు చేస్తున్నట్లు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది.